పట్టణంలోని పాత బస్టాండులో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. పేదల ఆకలి తీర్చడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారమే రాష్ట్రంలో 175 క్యాంటీన్లను ప్రారంభించినట్లు వివరించారు. పేదవారి కడుపు నింపి అన్న క్యాంటీన్ మూసివేసి లక్షలాది మంది పేదల కడుపు కొట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని చరమగీతం పాడారన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి లక్ష్యంతో పేద ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని సాధించడమే తమ లక్ష్యమని కొనియాడారు. వ్యాప్తంగా ప్రతినిత్యం లక్షలాది మంది పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో పునఃప్రారంభమయ్యాయి. ఇప్పటికే 175 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అన్నం పెడతా ఉన్నాయి. మేము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మూతబడ్డ అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభం చేస్తామని చెప్పాం. ఈరోజు రాయదుర్గం పట్టణంలో అన్నా క్యాంటీన్ను రాష్ట్రంలోనే అత్యద్భుత